అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలిత సహస్రనామం గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాప చతుర్బాహు సమన్విత అని అంటారు కదా. అయితే మొదటి నామం వచ్చేసి శ్రీమాత. శ్రీ అంటే సేవించుట. మనం ఎవరైతే అమ్మవారిని సేవిస్తామో అమ్మవారు కూడా మనని సేవిస్తూ ఉంటారు. అంటే మనకి ఎల్లప్పుడూ రక్షగా ఉంటారు. శ్రీ అంటే లక్ష్మి, కాంతి, భూమి, సంపద, విజయం, జ్ఞానం అన్నీ అంటారు. మాత అంటే కన్న తల్లి. అమ్మవారు మనకి అన్నీ ప్రసాదిస్తుంది, అనేక సంపదలను ఇస్తుంది. కాబట్టి మనం శ్రీమాత అని పూజిస్తాము. అయితే ఐం ఐం అన్నది వాక్కుకు ఇచ్చిన బీజం, అంటే సరస్వతికి ఇచ్చిన బీజం. క్లీం అనంటే భువనేశ్వరి బీజం. ఈ మూడు కలిపి ఓం ఐం క్లీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అంటుంటారు. అంటే ఇది ఓంకారంతో ఇచ్చిన బీజం. దీన్ని అనడం వల్ల మనకు అన్ని దుఃఖాలు నశిస్తాయి, జ్ఞానం సంభవిస్తుంది, అమ్మవారు మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉంటుంది. అందుకే ఈ బీజాక్షరాలని వసంత పంచమి రోజైనా లేకపోతే నవరాత్రుల్లో సరస్వతి రోజైనా పిల్లలకి బీజాక్షరాలు రాస్తారు నాలుక మీద. ఓం శ్రీం మహారాజ్ఞి నమః. ఈ సకల భువనానికి అమ్మవారే మహాతల్లి. అమ్మవారి కాలి కింద ఉన్న ధూళిని పెట్టుకొని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు, విష్ణువు సంహారకుడయ్యాడు, శివుడు పరిపాలకుడయ్యాడు. ఇలా అందరినీ భూలోకం నంతా నడిపించేది అమ్మవారే. దిక్పాలకులందరికీ కూడా పదవులను సాధించింది అమ్మవారే. కనుక ఓం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అని కొలవడం వల్ల మీకు మంచి పదవి సంభవిస్తుంది. ఈ నామాన్ని మీరు 21 రోజులు, 41 రోజులు లేదా 81 రోజులు 108 సార్లన్నా 1008 సార్లన్నా చెప్పించినా చాలా మంచిది.